కిరణ్ రాయల్ ఇటు ఎప్పటి నుంచో కూటమిలో ఆయన ఫుల్గా సపోర్ట్ ఇస్తూ అక్కడ ఎవరిని ఏమన్నా కూడా ఆయనైతే ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం యాంకర్ శ్యామల పైన ఆల్రెడీ బెట్టింగ్ కేసులు అయితే ఉన్నాయన్నమాట. ఈ రీసెంట్ టైమ్స్లలో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము వాళ్ళందిట్లలో తన పేరు కూడా ఉంది. అయితే ఇటు కిరణ్ రాయల్ మాత్రం తన పైన బెట్టింగ్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టినా తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడితే అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మధ్య ఏదో తప్పు చేశాడు అది ఇదని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ వచ్చి ఒక్కసారిగా రాబందులు వచ్చి మీద పడినట్టు అంటే పీక్కు తిన్నారని చెప్పాలి ఖచ్చితంగా. సో తర్వాత ఎవరైతే ఆయన పైన విమర్శలు చేశారో ఆవిడే కేసు వెనక తీసుకుని మొత్తం అది ఆయన తప్పు లేదని చెప్పిన తర్వాత కొంచెం కూల్ అయింది పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే మరి కిరణ్ రాయల్ గారు కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నారు ఏ ప్రశ్న అయినా కూడా. మరి శ్యామల గారు బెట్టింగ్ యాప్లు కేసు పడినప్పుడు ఆవిడ వచ్చి మీడియా ముందుకు వచ్చి మన ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఇది వాగిందో, మన ఎంత ధైర్యంగా చంద్రబాబు గురించి వాగిందో, ఎంత ధైర్యంగా చిరంజీవి గారిని తప్పని మాట్లాడిందో, మరి ఈరోజు ఎందుకు ధైర్యంగా వచ్చి నేను అది చేయలేదు అని చెప్పలేకపోతుంది అంటే మరి తప్ప ఆవిడలో ఉంది కాబట్టి బయటికి రాలేకపోతుంది. మరి ఏదున్నా సరే చిటుకులో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఈరోజు దీనిపైన నేను తప్పు చేయలేదు అని ఎందుకు పెట్టలేకపోతుంది? సో మరి కరెక్ట్గా ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వాళ్ళకి ఆయన కూడా మరి అటుపక్క అధికార ప్రతినిధిగా ఆయనకి మాట్లాడే హక్కు ఉంది. ఆయన అయితే ఈరోజు ఒక మంచి పాయింట్లతో మాట్లాడారనమాట శ్యామల గారి పైన. సో ఆవిడ ఏముంది అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. సో తర్వాత యాంకర్గా డబ్బులు సరిపోక మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి వచ్చి డబ్బులు తీసుకుని తిడతం కూడా మొదలుపెట్టింది అనమాట. మరి ఈరోజు దొరికింది కాబట్టి ఇటు కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడారంటే ఆమె పైన బెట్టింగ్ యాప్స్ కేసే కాదు ఏదైతే మర్డర్ కేసు కూడా పెట్టాలి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆవిడ చెప్పిన యాప్స్ వల్ల చాలామంది అవి చూసి అది వాడి డబ్బులు పెట్టి పోగొట్టి మళ్ళీ ఇంట్లో ఫేస్ చేయలేక సిచ్యువేషన్ యువత ఎక్కువ దానికి అడిక్ట్ అవుతారు. మరి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏం పైన ఎంతోమంది నమ్మకం పెట్టుకుంటారు. సినిమాలో యాక్టర్గా ఉంది, పబ్లిక్లో ఒక మంచి ఇదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమని చెప్పింది నమ్మి మళ్ళీ ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఆమె చెప్పింది నిజమేనేమో అనుకుని వాళ్ళు కూడా మా ట్రాప్లో పడతారు ఖచ్చితంగా. సో మరి వాళ్ళందరూ ఎంతోమంది సూసైడ్లు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చావులకి మరి ఏమే బాధ్యత వహిస్తుందా? సో మరి ఎందుకు చేసింది అంటే వచ్చే డబ్బు సరిపోవట్లేదా? ఎన్నో సినిమాల్లో కానీ యాంకర్గా కానీ పార్టీలోంచి కానీ ఎన్నో రకాల డబ్బులు వస్తున్నాయి. మరి సరిపోతున్నట్టు ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా ప్రమోట్ చేసి ఏం సాధిద్దామని. సో సమాజానికి ఉపయోగపడేది ఏది ప్రమోట్ చేయరు. ఇట్లాంటి వాటిని నెగిటివ్ వాటిని మాత్రం తొందరగా ప్రమోట్ చేసి చాలామంది చావులకైతే ఆవిడ కారణమైంది. సో ఆవిడనే కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విషయం పైన ఇండైరెక్ట్గా వాళ్ళు మర్డర్ కేసులే పెట్టాలి ఖచ్చితంగా. సో మరి ఇంకా చాలామంది లిస్ట్ ఉన్నారు అదే పార్టీలోంచి కూడా బయటకు వస్తారు. వాళ్ళందరినీ బయటకు తీసి ఖచ్చితంగా A to Z వాళ్ళకి ఏదైతే శిక్ష పెట్టాలో ఆ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇతరులకు కూడా భయం రాదు. అట్లానే నెక్స్ట్ ఇంకెవరు కూడా ఆ ట్రాపుల్లో పడద్దని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. అట్లా ఇప్పుడు శ్యామల గారిని అందరూ కూడా ఇటు టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ మన జనసేన వాళ్ళు కానీ అందరూ కూడా ఫుల్ టు ఫుల్ మాట్లాడి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ అన్న మాటలు వచ్చి ఏదైతే ఈ ప్రతినిధిగా తీసుకున్న పదవి కొద్ది కాలంలోనే చాలా అంటే చాలా నెగిటివిటీని మూట కట్టుకుంది. ఎందుకంటే అనవసరమైన మాటలన్నింటినీ కూడా వాళ్ళపైన మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి దాంట్లో ప్రస్తావిస్తూ మాట్లాడతాం. సరే చిరంజీవి గారు సినిమాల్లో ఉన్నారు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, ఆయన పైన కూడా ఏదో ఒక రకంగా తీసుకొచ్చి ఆయన తగ్గించి మాట్లాడతాం. మరి ఈమెకు అంత అహంకారం ఎందుకు? జస్ట్ పార్టీలోకి వెళ్ళంగానే అంత ఇదే అంతే. ఇప్పుడు పోసాని గారు కూడా ఎట్లయితే జైలుకి వెళ్ళారో మాటలని ఈవిడ కూడా అది ముందు ఉండొచ్చేమో. అట్లానే ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ కేసుతోనే ఫస్ట్ బోణి అయింది ఆమెకి. సో ఇంకా ముందు ఎన్ని ఎదుర్కొంటుందో ఈ దీంట్లో కూడా కఠినంగా ఆమెకు శిక్షేసి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా వైసీపీ నాయకులకు కూడా కిరణ్ రాయల్ గారు చెప్పారనమాట. సో మరి పార్టీ ఆమెను ఉంచుతుందా తీస్తుందా అనేది తర్వాత చూడాలి. మరి శ్యామల గారి పరిస్థితి ఏంటి, ఆ కేసు ఎంత టైట్గా వెళ్ళబోతుంది అనేది చూద్దాం.